నిజామాబాద్ జిల్లా పిట్లం మండలంలోని ఓ వాగులో కారు గల్లంతైంది. కారులో ప్రయాణిస్తున్న వారు గల్లంతయ్యారు. ఒక కుటుంబం వాగులో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ ఒక యువకుణ్ణి స్థానికులు కాపాడినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలంలోని ఓ వాగులో కారు గల్లంతైంది. కారులో ప్రయాణిస్తున్న 5గురు గల్లంతైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం గల్లంతైన వారు ఏమైనా వెతికే ప్రయత్నంలో ఉన్నారా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సంతోష్, గల్లంతైన వారిని వెతికే ప్రయత్నంలో ఇక్కడ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ కలెక్టర్ కు చెప్పి ఆదేశించడం జరిగింది. గజ ఈతగాళ్లను దించి ఆ వాగులో గల్లంతైన వారి ఆచూకీ కోసం వారిని గజ ఈతగాళ్లకు ఆదేశించడం జరిగింది. అయితే ఈ మెదక్ జిల్లా ఎవరైతే గల్లంతైన వారు ఉన్నారో అందరూ చిన్న 5గురు చిన్నారులు తల్లి ఉంది. వీరు మెదక్ జిల్లా కనిటి మండలానికి చెందిన పడగల్ గ్రామస్తులు. అయితే ఈ తల్లి రాజమ్మనికి 4 కూతుళ్ళు, ప్రియా, జ్యోతి, అస్మిత, సుమిత, దీపిక. ఈ చిన్నమ్మాయి దీపికకు చేతి పైన సీ పడిందని చెప్పేసి ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పేసి పిట్లం మండలానికి వస్తుండగా ఈ పిల్లి వాగులో ఈ కారు గల్లంతైంది. అయితే వారి తమ్ముడు ఎవరైతే రాజమణి ఉన్నాడో వాళ్ళ తమ్ముడు నవీన్ సురక్షితంగా బయటపడడం జరిగింది. కార్ డ్రైవరు నవీన్ వీరిద్దరు సురక్షితంగా బయటపడ్డప్పటికీ ఈ 5గురు మాత్రం గల్లంతయ్యారు. వీరి కోసం గాలిస్తున్నారు. సంతోష్.